నీకు టాలెంట్ ఉండి, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్ట్ గాని నీకు గానుంటే, ప్రిపేర్ అయ్యేది మంచి జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. అంటే మీ టార్గెట్ ఒక 2 ఇయర్స్ పెట్టుకొని ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కైనా ప్రిపేర్ అవ్వండి. లేకపోతే స్టేట్‌లో గ్రూప్ 2, గ్రూప్ 1కైనా ప్రిపేర్ అవ్వండి. లేకపోతే సబ్ ఇన్స్‌పెక్టర్‌కైనా ప్రిపేర్ అవ్వండి. నేనెందుకు వీటిలకి ప్రిపేర్ అవ్వమంటున్నానంటే, మీరు ఒకవేళ రేపు ఫెయిల్ అయినా, ఎస్ఐ మిస్ అయినా కానిస్టేబుల్ వస్తది. గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 మిస్ అయితే గ్రూప్ 3 గ్రూప్ 4 వస్తది. లేకపోతే మీరు ఒకవేళ యూపీఎస్సీ సివిల్స్‌లో మిస్ అయితే మీరు ఇప్పుడు ఏపీపీఎస్, టీఎస్‌పీఎస్సీ గాని వీటిల్లో గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా! వీటిలన్నీ క్రాక్ చేసేవాళ్ళు ఎవరంటే యూపీఎస్సీ సివిల్స్‌లో ఒక 4, 5 సార్లు రాసి మిస్ అయినోళ్ళే అనమాట. అంటే నేను ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు రేపొద్దున మీరు పెట్టుకున్న గోల్ హై ఉంటే మీరు ఫెయిల్ అయినా ఇక్కడ చాలామంది ఫెయిల్యూర్స్ కన్నా మీరు చాలా హైలో ఉంటారు. మీరు యూపీఎస్సీ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతారు. దాంట్లో ఫెయిల్ అయితే మీరు గ్రూప్ 1 కొడతారనమాట. గ్రూప్ 2 ప్రిపేర్ అయితే అది మిస్ అయితే దానికన్నా కింద జాబ్‌లు ఏదైనా ఉంటే కొడతారు. అంటే మీ గోల్ అనేది హై ఉంటే అది ఫెయిల్ అయినా దాని తర్వాత జాబ్ వస్తది. మీరు ఇప్పుడున్న యూత్‌లో ఏం జరుగుతుందంటే మీరు పెట్టుకునే గోల్సే లోగా ఉన్నాయి. ఎస్ఎస్‌సి, జీడీ పెట్టుకుంటారు. అది మిస్ అయితే ఇంకే జాబ్ వస్తది. గ్రూప్ డి పెట్టుకుంటారు. అది మిస్ అయితే ఏ జాబ్ వస్తది. కానిస్టేబుల్ పెట్టుకుంటారు. అది మిస్ అయితే ఏదొస్తది. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు టైం ఉంది. మీ యంగ్ ఏజ్‌లో ఉన్నారు. ఇప్పుడే మీరు ప్రయత్నాలన్నీ చేసి మంచిగా అచీవ్ అయ్యి లైఫ్‌లో ముందుకెళ్ళడానికి. ఇప్పుడే మీరు చదవకపోతే రేపేదైనా జాబ్ చేసుకుంటా అప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, జాబ్ చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిట్లో మీరు ఎలా చదువుతారు? అందుకని నేనేం చెప్తానంటే మీ గోల్ అనేది హై ఉండాలి. మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఆపుతుంది చదువుకునేదానికి? మీరు ఎలాగో దిగారు ఈ ప్రిపరేషన్‌కి. కాబట్టి మీ ఎయిమ్ అనేది హై ఉండాలి. ఈరోజు కష్టపడితే ఒక్కసారి మీ గట్టిగా మీ హార్డ్ వర్క్ అన్నీ పెడితే మంచిగా లైఫ్‌లో సెటిల్ అవుతారనమాట. అందుకని నేను దీని గురించి మరీ చెప్తున్నాను. అందరం మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.